ఇక్కడ ఎదురుగా ఉన్నాయి కదా పొద, అందులో అయితే వాలే అనమాట. కృపకి చెప్పా, కృప అక్కడ తేనె పట్టు ఉంది, ఈగలు ఎగురుతున్నాయి అన్నాను. అది గుర్తుపెట్టుకో ఉంది. ఇందాక అది చెట్లు నరికేటప్పుడు గుర్తుగా అడుగుతుంది, ఓయో అక్కడ తేనె ఉంది కదా, ఉందా లేదో చూడుపో అని అంటుంది. చూద్దాం ఫ్రెండ్స్, ఆడు ఇప్పుడు తేనె ఉందా లేదా అనేది. ఉంటే మాత్రం నాకు పెద్ద పనే. తేనెటీగల చేత నేను గుట్టించుకోవాలా, లేకుంటే ఆ తేనె పట్టి నేను తినాలనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఎంత మరుగుందో. హాయ్ అమ్మ, చెట్లుగా వెళ్తున్నాయి. ఈ ఏరియాలో ఒక పెద్ద నాగుబాము, అలానే ఒక పెద్ద పెంజిరైతే ఉందండి. అవి అయితే ఉన్నాయి, ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి అవి. హాయ్ అవి అయితే ఉన్నాయి అనమాట. అంటే ఇక్కడ తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిరగాలి. హాయ్ హై హై లేనట్టుంది. ఉంది 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 లేదనుకున్నా. హై నాయన, పాములు ఉంటాయని భయం వేస్తుంది. ఇంత మరుగుంది, అడుగు కన్నా దారుణంగా ఉంది మా ఇళ్ళ పక్క. ఇక్కడ ఉంది. మీకు కనిపిస్తుందా? తేనె పట్టు అయితే ఉంది. ఇంతకు అందులో తేనె ఉందా లేదనేది చెక్ చేస్తాను ఇప్పుడు. అది పెట్టుకొని నెల అవుతుంది. కృపకి చెప్తే చాలా సంతోషపడద్ది. తేనె పెట్టయితే ఉందండి. తేనె ఎంత ఉంటుందో, చిన్నది, పెద్దదేం కాదు, చిన్నది. పుల్ల తేనె అంటారు కదా, చిట్టి తేనె, పుల్ల తేనె, అలాగా. అక్కడ పుల్ల పెడితే తేనె. కృపా దా, ఏమో కొడవలు ఎడబెట్టుకున్నా. రాగలుగుతావా? ఇటు రాతే నేను అట్టే వచ్చేసా. హాస్పిటల్కా? బా, ఎప్పుడు వేసావు కృప ఇంత గోంగూర తోట? గోంగూర చెట్లు బాగా వచ్చేస్తుంది, మరుగైపోతాయి. తేనె ఉంది చూసా. నువ్వే లేపేది, కుట్టు మనదే కదా, మన ఇంటి దగ్గరే కదా. బా, మా అన్ని తేనెటీగలు అయ్యి మనల్ని కుట్టు. నిజం. మొన్న చూసినప్పుడు చిన్నదిగా ఉంది. చూసా, ఇంతో పాటు వచ్చి చూసాను, చిన్నదిగా ఉంది, దగ్గరగా వాళ్ళని. అవి అప్పుడే కదా వాలిందా. నేను వెళ్ళిపోతాయి అనుకున్నా, కానీ ఉన్నాయి. ఎక్కడ తీస్తావు? ఎంత కంపలు ఉన్నాయి. కంప ఉన్నాయి, తీయమంటే తీసేస్తా. పట్టుకో, ఈడే తీయతే.
ఇదే చూపి నాకు. పొగ ఏమనుగా పెట్టాలా? పొగ పెట్టుకుంటా కుట్టి అయితే ఉప్పుగా ఏదా ఓ ఉంది ఉంది కనిపిస్తుంది కనిపిస్తుంది కలిపెట్టుకోకదాన్ని కలిపెడుతున్నా నువ్వు ఆడే ఉంటుంది నేను ఆడుంటా ఏమన్నా పొగ పెడితే బాగుంటుందేమో. పొగ పెట్టుకుంటుంది అయితే ఈగలు వెళ్ళిపోతాయి లేకపోతే కుట్టేస్తాయేమో లేకపోతే నువ్వు గుడ్డన్నా కొట్టుకోవట్లా ఇట్లా చూద్దాం. ఇదిగో ఈ ఆకుతో ఏదో చేస్తాను నువ్వా చిన్నప్పుడు? పిల్లలకి చేసేది ఈ ఆకుని పొసురు చేసి దాంట్లో కొంచెం పసుపు వేసి అంటే ఎక్కువ మంట మీద పెట్టకుండా లైట్గా సెగ చూపించి పిల్లలకి ఉచ్చి మీద వేసేది. ఎంత పెద్ద పిల్లకాయలుగా చిన్న పిల్లకాయలకి అలా పెడితే అదేనా నెమ్ము చేస్తున్నట్లా నెమ్ము పీల్ చేస్తుందని పెద్దవాళ్ళు చెప్పేది అప్పుడు చేసేది. ఈ ఆకు కోసం బాగా ఎతికేది. నన్ను పంపించేదండి మా చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరు చిన్న పిల్లకాయలుగా ఉన్నప్పుడు నెలల బిడ్డలుగా ఉండేటప్పుడు ఈ ఆకు కోసుకురమ్మని చెప్పేది. దీని పేరు భలే చెప్పొద్ది, తనే చెప్పాలి, నాకు నోరు తిరగదు. కోడి అది చెప్తే కోడి కోడి చుట్టాకు కాదు, కోడి చుట్టాకు కాదు, ఎట్ట చెప్పతావు? అది కాదు, జుట్టు పొలాక జుట్టు అది రాట్లా. కానీ దాని పేరు ఏందో తెలీదు. దాన్ని ఎట్ట పిలిచేది పెద్ద ఏంటంటే దీన్ని అప్పుడు రకరకాలు చేసేది పిల్లలకి. ఎవరు ఏది చెప్తే పెద్దోళ్ళు ఎట్లాగే చెయ్యి నెమ్ము తగ్గద్ది అంటే అట్లాగే చేసేది. ఈ ఆకండి, ఈ ఆకుని బాగా పసురు పిండి దాంట్లో కొంచెం పసుపు వేసి కూరగింట ఉంటుందా దాంట్లో పోసి లైట్గా సెగ చూపించి కొంచెం వెచ్చగా ఉండేటప్పుడు ఉచ్చి ముందు వేసేది. నైట్ వేసేది వెచ్చగా చేసి ఉదయాన్నే తలస్నానం చేసేది. పని చేసేది అన్నీ చేసేది కాబట్టి ఏది పని చేస్తున్నది మాత్రం తెలిసేదిలే, మాత్రం బాగుండేది. ఓకే, ఇప్పుడు దీని మందలు చూద్దాం. పట్టుకో, లేపేస్తాను. గిన్నె తేవాలి, తెప్పు. మా అన్న కూడా వచ్చున్నాడండి తేనె కోసం. చిలకలు చూడు గమనిస్తే కదా ఇట్లా నీ మీద ఎగిరినాయి. అవునా, నేను కింద దారి చూసుకుంటా వచ్చినాను. టవల్ కనిపించలేదు, ప్రస్తుతానికి లుంగితో ఎట్లా కప్పుకో కుట్టేస్తే లేకుంటే. నల్లరి కాడలు ఉన్నాయట్టున్నాయి. దానిపైన ఆకులు పడిపోయినట్టు ప్లేట్. ఆహా, ఇప్పుడు ఈగిల చేత కుట్టించుకోవడానికయ్యా డైరెక్ట్గా వస్తున్నాడు మా ఆయన. మా బాబు పరుగుతుకుంటాను నేనా అసలు అంత ఎందుకు అది తీసి అంత ధైర్యం ఉన్నట్టు మనకెందుక. ఈగలు చాలా ఉన్నాయ్యా, ఇవి లేచి కుట్టవయ్యా. మనం త్వరగా తీసేయాలంట లేకపోతే తాగేస్తాయి అంట. ఇవి చెత్త పోసేసావు ఇంకా మనం తీసేటప్పటికి డప్పా అయిపోద్ది అంటది. నువ్వు తీసుకోపోతున్నా ముళ్ళు కింద. తేనె బాధలు, స్వచ్ఛమైన తేనె తాగాలంటే ఇలాంటి పాటలు పడాల్సిందే. అదిగా తేనె పట్టు వచ్చేసాయి ఈగలు, కిందకి జారిపోతున్నట్టుందే. లేదు కృప తేనె ఉట్టి డప్పైనదా తాగేసినాయా? ఇప్పుడు పడుతున్నాయి. అబ్బా అసలు లేదు, పెట్టేసి వెళ్ళిపోయినాయా? పుడి పడుతున్నాయి. చా చూడు ఈగలు ఎట్టున్నాయో. ఆడ పెట్టేస్తే మళ్ళీ వాళ్తాయి దీని మీద. ఏమో పెట్టా అసలు లేదు, చప్పగా ఉందా.
చాలా రోజుల నుంచి ఉంది కదా, ఎప్పటికి ఇదే నెల నుంచి ఉంది. ఇట్లా తాగేసిందే, తాగేసినట్టుంది. చెప్పుల్లా దాన్ని కదిలిచ్చినప్పుడు త్వరగా తీసేసుకోవాలి. లేదులే ఇంకా పెట్టలే. వెళ్ళిపోయిందా? బెడ్ రెడ్ తిన్నట్టుంది. తీయంగా ఉందా? తీయంగా ఉందా? ఒక్క ఈగకు కూడా హాని చేయలే. అయ్యో నాకు తెలిసి అసలు మన ఏరియాలో అసలు తేనె ఉండదు అట్లా. అల్లో ఏమే ఉంటుందా? ఉంటుందా? అడవులోనే ఉంటుంది ఎక్కువగా. మా బావ భయానికి అక్కడ వెళ్ళి కూర్చోన్నాడు గమ్ముగా, భయపడి. పంపా చాలా ఆశపడ్డా. నేను మరి చూడంతా అంత గిన్నె వేసుకున్నా. పోయా ఆశపడ్డామయ్యా. అడవిలో ఏమన్నా ఉంటుందేమో చూసేస్తావా? తొందరపడ్డాం. ఇంకొక 10 రోజులు ఆగుంటే తేనె ఉండేది. తొందరపడిపోయాం. అప్పటికే నెల రోజులు ఉండే. నెల రోజుల నుంచి అట్టే ఉంది. నెల రోజుల నుంచి అట్టే ఉందండి అది. ఎట్ట నేను అనుకుంటున్నా తాగేసి నేను అనుకుంటున్నట్లునే. చాలు ఒక ఇగ్ కూడా కుట్ల. అదే కదా, తేనుంటే కుట్టేసి తేనుంటే రేపేసి ఉండేటి. చూసారు కాదు ఫ్రెండ్స్, మనం అనుకునేది ఏది కూడా కరెక్ట్గా జరగదు. చాలా ఆశపడ్డాం తేనె ఉంది పిల్లలకి పెడతామని. అటు చూస్తే తేనె లేదు. ఆశ నిరాశ అయిపోయింది, బాగా డల్ అయింది. ఇప్పుడేందా నేను పోయి టౌన్లోకి నేను వెళ్ళి అక్కని తీసుకొచ్చేస్తా. తీసుకురా పొద్దుగా బావా, నువ్వు ఇద్దరు కలిసి చెరొక బండి మీద తీసుకొచ్చేసిండి పోయి. ఇదండి జీవితం. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంది 2 నెలల నుంచి. బాగలేదు, హాస్పిటల్లో ఉంది. చూడొచ్చు మీరు. నేను హాస్పిటల్లో 2 రోజులు ఉన్నాము. మేము కూడా హాస్పిటల్ పోయి అంటే అక్క దగ్గర ఉన్నాము. అక్కడే అంటే పొగులొచ్చి వీడియో తీసుకునేది, వీడియో చేసుకునేది. సాయంత్రం వెళ్ళి హాస్పిటల్లో వీడియోని ఎడిటింగ్ చేసుకునేది అనమాట. తెల్లారి అప్లోడ్ చేసేది. కొంచెం కష్టపడ్డాము. కష్టపడాలి కదా, కష్టపడితేనే కదా ఫలితం అనేది దక్కేది. ఇప్పుడు ఆ తేనె ఈజీగా లేపేస్తాం కాబట్టి దాంట్లో ఏమీ లేదు. అదే తేనె ఉండింటే అందులో ఆ తేనె దగ్గరికి అసలు రంపి కుట్టుండేటి బాగా. అవును కదా. వీడియో తీస్తుంది. అలా పని అయింది. విన్నా మీ అన్న ఏమన్నాడా? ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తేనె లేపాం కదా, అది అవి ఈగులు కూడా పిల్ల ఈగలు అంటాయి, పెద్ద కాదంట. పెద్ద ఈగులు గుడ్లు పెట్టి తేనె పెట్టి పిల్లలు మిగిలిన తర్వాత అవి వెళ్ళిపోతాయి అంటండి. ఆ చిన్న ఈగలు అంటాయి, ఈ పొడ్డు ఈగులు. అయ్యో చిన్న ఈగలే, చిన్న ఈగలు అంట. అంటే అవి పిగిలి పిల్లలు అవి గుడ్ల నుంచి పిగిలి ఆ తేనె అంతా తినేసినాయి అంట. అవి తప్పకది వెళ్ళి మళ్ళీ కొత్తగా తేనె పెడతాయి. మేము ఇప్పుడు లేపింది ఏంటంటే ఖాళీ పెట్టి. నేను అనుకున్నా, కొంచెం బాధపడ్డా. చాలా రోజుల నుంచి అంటే అట్ట వెనకాల ఇప్పుడిప్పుడే పెడుతున్నాయి, అప్పుడే పోయి మనం లేపేసాం అట్లా అని అనుకున్నాను. నేను తీసేసాం పెట్టాను. కాదంటండి, అవి పిల్లలు చేసి అయిపోయింది. ఇంకా
ఇంకా 2-3 రోజులు అయ్యంటే ఆ పెట్టిని వదిలేసి వెళ్ళిపోయిండేటి అక్కడి నుంచి ఏరే దగ్గర పెట్టి ఖాళీది. దాని పోయి లేపామంటే మేము మా అన్న అయితే నవ్వుతా ఉన్నాడు అక్కడ పోయి చూడండి ఎలా జరిగిందో. అప్పుడే అంతే నెల రోజుల నుంచి అయితే చాలా రోజుల నుంచి ఉన్నది ఉన్నది అప్పుడే తీయేస్తున్నాం. అప్పుడు చిన్నది అప్పుడే పెడుతున్నాను అనుకుంటా. చిన్నదేం కాదు కృపా, అంతే ఉన్నింది అప్పుడు కూడా. అటైతే అప్పుడే తీసేసి ఉండాల్సింది మనం. అప్పుడు కూడా అంతే ఉన్నింది. నేను అనుకున్నాను ఈ అప్పుడే వచ్చి వాళ్ళనే కావాలా ఈగిలు అక్కడ అనుకున్నా. అది ఎప్పుడుదో నాకు తెలిసి ఆ నుంచి ఈగిలు ఎగిరి వెళ్తున్నాయేమో. ఆశపడ్డాం కాబట్టి అడవికి వెళ్ళేసి ఒక్కటేం దొరకద్ది తీసుకుని వచ్చేద్దాం. తప్పులే, నువ్వు రా నాతో పాటు. వస్తా నేను కూడా. ఇద్దాం ఒక పెట్టి నేను ఒక అబ్బా సరే అవును తీసుకురావాలి. ఏమవుతా ఉంది అంతే.